హాయ్ ఫ్రెండ్స్, నా బాధ ఎవరు చెప్పుకోవాలి? మీతో చెప్పుకుంటున్నా అంటే నా బాధ ఎంత టార్చర్ అయిందో మీకు చెప్పాలి కదా ఫ్రెండ్స్. ఏదో నవ్వుకుంటే ఏడుస్తున్నాను అనుకోగలరు. ఈరోజు నా భార్య నన్ను టార్చర్ చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలుసా? బట్టలు ఇప్పి మన టార్చర్ చేస్తుంది. పండుగలు ఉన్నాయా, పబ్బాలు ఉన్నాయా, ఏమున్నాయా అంటే పొద్దున్న నుంచి ఇదే టార్చర్. అందరు చూసేటోళ్ళేమో మీ భయానికి మస్తు పిరికివాడు బయట పడుతూనే ఉంటాడు అని ఒక డోంపు. చూస్తే దగ్గరకు వచ్చి అడుగుతూ ఒక బాధ. నువ్వు నాతో మాట్లాడకు, నువ్వు నాతో తిట్టకు, నువ్వు నా దగ్గర ఉండకు, వెళ్ళిపో. ఇదా ఫ్రెండ్స్, నా ఒక మొగాడి ఆవేదన మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఎప్పటికి ఫ్రెండ్స్ ఇంకా ఆడవాళ్ళు మనల్ని ఇప్పటికే ఇంత హింసిస్తారు. ఇంకొన్ని రోజులు అయితే జంబలక్కడి జారుమిఠాయి అవుతుందేమో. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, పోనీ నా భార్య కదా 2 గుడ్లు తెచ్చిన దుకాణానికి వెళ్ళి, ఆ 2 గుడ్ల కోసం గొడవ, ఇంకా 2 గుడ్లు తేవద్దా అని. నా బాధ ఎవరు చెప్పుకోవాలి ఫ్రెండ్స్? నా భార్యకి చెప్పుకుంటేనేమో ఫోన్ కొన్నావు, నా కోసం కొన్నావా అని అంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా కోసం కొన్నావా ఫోన్ అంటే మన ఇద్దరి కోసం కాదమ్మా ఫోన్. నాకేమన్నా పైసలు ఇస్తున్నావు? ఇట్లా వీడియోలోకి వస్తే ఇట్లా పక్కన అని ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోలలో మాత్రం కోపం చూపించాలి భార్య, ఏ భార్య చూపించాలి. అది వీడియో అయిపోయిన తర్వాత వాళ్ళ కోపానికి మనం ఎంత ఆరిపోతూనే ఉంటాం. ఏం చేద్దాం? పెళ్ళి చేసుకున్న తర్వాత జీవితమే ఇంత అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నా జీవితంలో మార్పు ఏమైనా ఉందా అమ్మా అని మా అమ్మని తలుచుకుంటూ ఉంటే మా అమ్మ అంటుంది, బిడ్డ నీకు పెళ్ళి చేసినా కదరా, గదేరా నీకు మార్పు అంటుంది. నిజం చెప్తున్నా కదమ్మా. ఆమె ఆకాశంలో కదా మా అమ్మ ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ మా నానమ్మ రంగమ్మ ఇక్కడ ముంగట ఉన్నట్టు కనిపిస్తుంది. నాకేం చెప్పాలో ఏమో అర్థమవుతలేదు అని అనుకున్నావా? మా వరలక్ష్మి చాలా మంచిది, బంగారం సింగారం, ఏమనదు. ఏంటంటే ఏమైనా ఇప్పకపోతే మాత్రం ఏడుస్తుంది, తిరుగుతుంది, కన్నీరు వస్తూనే ఉంటుంది, ఇటు నుంచి వస్తూనే ఉంటుంది. అది ఇప్పించి తినే వరకు అది అట్లే ఉంటుంది. ఈ మొక్కతి ఇట్లా ఉంటుందా? భార్యలందరూ ఇట్లే ఉంటారా? చూడు ఇప్పుడు స్లో మోషన్లో చూడండి. చూసినారా? ఇప్పటికైనా మారండి ఫ్రెండ్స్, మేలుకోండి, కళ్ళు తెరుచుకోండి. నేను చెప్పేది ఒకటే, భార్యకి ఏం చెప్తా తినండి ఫ్రెండ్స్. భార్య చేతిలోనే మన జీవితం. లేదు మనదే రాజ్యం, మనదే ఇంత అని అనుకున్నారనుకోండి, కుల్లా చెప్తున్నా. మనల్ని ఇప్పుడు ఏమన్నా అంటే ఫ్రీ బస్ ఎక్కి అలా అమ్మగారింటికి పోయేంత స్టామినా వచ్చేసింది. అంటే మన్నబి అన్న ఫ్రెండ్స్, యాదగిరి అవతల మేడారం జాతరకి బండి మీద పోదామంటే ఏమంటుంది తెలుసా? బండి మీదనా నువ్వు, నేను రాను, బస్కు పోదామంటే మస్తు బస్సు రష్ ఫుల్ ఉంటుంది. ఉగాదికి పోదామని డిసైడ్ అయినాం, ఉగాదికే పోతాం. అప్పుడు దగ్గరికి పోవచ్చు అంట, అమ్మవారి దగ్గరికి. అక్కడ అమ్మవారు నా ముంగట్టు ఉన్నది అమ్మవారే అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పటికి, ఈ క్షణంకి. ఎందుకంటే ఇట్లా టచ్ చేయనిస్తలేదు, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా కోపం పడుతుంది. ఇస్తా అమ్మ, నీకు పట్టు తెప్పిస్తా, శాంతించు తల్లి, శాంతించు. అట్లా బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. పెళ్ళిళ్ళు చేసుకోకండి అయ్యా, పెళ్ళిళ్ళు చేసుకుని నాలాగా అనుభవించకండి. కన్నీళ్ళు వస్తలేవు అని బాధపడుతుర్రా? నా ఆవేదన మీకు చెప్తున్నా అంతే ఫ్రెండ్స్. నేను ఇంకో విషయం చెప్పాలి. మా వరలక్ష్మి నేను వచ్చేలోపటికి దొంగ ముఖంది వంట బీ చేసేసుకుంది. అరే నీళ్ళెందుకు ఇస్తున్నావురా బాబు? వద్దు, ఇద్దరు కొంపకి ఇంకా నీళ్ళెందుకే? వద్దు మమ్మీ, నీ కాలు మొక్తా. అరే వద్దు మమ్మీ, నీ కాలు మొక్తానే. ఏమొద్దు, నీళ్ళు వేసినావంటే నేను తినబుద్ధివి కాదు మమ్మీ. నీకు చెప్తే అర్థమై కాదే తల్లి. నీళ్ళు వేయకు, నూనె ఇంకా కొంచెం వేసే ఈ నూనె.
ఇంకా గుడ్లు తీసుకో, రప్ప రప్ప కొట్టు. అది ఉడకాలే మరి టమాటా అట్లా అని. అరే నీ అమ్మ, అరే నా వద్దు మమ్మీ, జీవితం నాయన. అది ఎట్టు కొడుతుందో ఏమో. నేను అయితే మొత్తం డబల్ నేను వచ్చే వరకు పోయి ఆగవు ఎందుకే నువ్వు? నేను వచ్చే వరకు ఎందుకు ఆగవు మమ్మీ నువ్వు? నేను చేస్తుండే కా వంట. ఎప్పుడు మీరేనా చేసేది? నా వంట పోయి తినవా నువ్వు? ఇంకా నిజంగా నాకు మనసు పూర్తిగా బాధ వేస్తుంది. నా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇట్లాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే నేనేం చేయాలి? నా భార్య కాబట్టి నాకు గోరింటాకు వేసింది ఫ్రెండ్స్. నీ భార్యలు అట్లనే వేసిరా? నా భార్య అందులో గయ్యాలిది. చూస్తురుగా ఎంత బాగా బీట్. హాయ్ ఫ్రెండ్స్, హలో. చెప్తున్నా చాయ్ పెట్టుకొని రావాలి, మస్తు అయిపోతుంది ఇది. చాయ్ పెడితేనే ఇంట్లో ఓవరాక్షన్ చేయకు. ఏంది మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు అంతగానమ్ము? ఏం లేగో ఈడ చీరలు ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇవన్నిట్లో ఏ చీర కట్టుకోవాలి చెప్పు నువ్వు. కానీ ఏడికి పోయేది ఉంది? ఇవాళ ఇంటికి పోయేది ఉంది. ఇంటికి పోయి ఏం చేస్తావు? చీరలు కట్టుకుంటావు, ఓకే. దేనికోసం పోతున్నావు? నానమ్మ నెల మాషకం ఉందిగా. యాదొకటి చిన్న యాదొకటి పెట్టు. లేదు నువ్వు చెప్పాలి. నేను చెప్పాలా? నా ఈరోజు అగ్గుడే మంచి చెప్తా, గిది వేసుకో మమ్మీ. నిజంగానా? లేదు అంటే గిది వేసుకో. లేకపోతే ఇక కాదు అంటేనేమో గిది వేసుకో మమ్మీ. నేను ఇప్పించినా కదా మ్యారేజ్ డేకో ఇప్పుడు బర్త్డేకో. అవునా? లేదు అంటే ఇంకా మస్తున్నాయి శారీలు. ఇన్నిగానం శారీలు పెట్టుకొని ఇంకా శారీలు కావాలంటే అంటే ఏంది నువ్వు అంతా? గిది మీ అత్తమ్మ ఇప్పించిందిగా, మమ్మీ ఇప్పించింది, మీషోలో ఇప్పించింది ఫ్రెండ్స్. ఇది ఈ శారీ చూస్తే మీరు భయపడతారు, వద్దు అది. ఇది వద్దు మమ్మీ, ఇది వద్దు. ఇది బాగుంది. ఏదో ఒకటి చెప్పు ఫస్ట్. అరే చూస్తున్నారా బాబు, చూడొద్దా? చూడొద్దు. మమ్మీ నువ్వు ఎప్పుడు ఏ శారీ కట్టుకుంటావు? ఇది పెళ్లి కూతురులా ఉన్నావు, ఇది కట్టుకో నువ్వు. చెప్పు మమ్మీ, ఇగో చెప్పు తొందరగా, ఫాస్ట్గా చెప్పాలా? ఇది కట్టుకో అనుకుంటున్నా మమ్మీ. అవునా? సరే పక్కకు జరుగు. ఏం ఎత్తుకుతున్నావే? 100 రూపాయల శారీలు కట్టుకున్నావు ఆ బిడ్డ, నీ గుండు వాళ్ళు కొడతాం ముందే చెప్తున్నా. అంతగానం ఎత్తుకుతావు, ఎత్తికి తొత్తికి తొత్తు అని. చూస్తుర్రా ఫ్రెండ్స్, నా బట్టలు ఏడైనా ఉన్నాయా? నా బట్టలు చూసుకుందామా ఒక్కసారి? నా బట్టల గురించి మాట్లాడుకుందామా? చూడండి ఫ్రెండ్స్, నా బట్టలు ఎన్ని ఉన్నాయో. ఇగో ఇది కోటే. ఇటు నుంచి ఇది మొన్న బనీను డయర్ కొన్నా చెప్పినా కదా. ఇక ఇది ఇంతే నా పంచాయతీ. మహా అంటే 3 జతలు 4 జతల కన్నా ఎక్కువ లేవు. అదే వరలక్ష్మి దగ్గరికి వస్తే ఇవి నా ఫైల్స్, నా చదువుకున్న ఎడ్యుకేషన్వి.
ఇవి తప్పితే ఇగో ఇక్కడ వరలక్ష్మివే, ఇక్కడ వరలక్ష్మివే, ఇక్కడ వరలక్ష్మివే, ఇదంతా వరలక్ష్మి. చూసారా ఫ్రెండ్స్, భర్తల కన్నా భార్యలకే ఎక్కువ బట్టలు ఉంటాయి. అయినా గో మా జాగలో ఇది బి పెట్టుకుర్రు, పెళ్ళికి పెడతారు కదా ఏదో పెళ్ళి రోజుకి. గివి నీవా నావేనా అమ్మయ్య. అంటే వీడి వరకు నాకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కిందివి ఇవి ఇన్ని కాలం బట్టలు పెట్టుకొని లేవు అని ఎందుకంటావు మమ్మీ? అగో లాస్ట్కి మీ అన్నయ్య చూసిన శారీయే కావాలా నీకు? ఇంకా వేరే శారీ వద్దా నీకు? వాళ్ళ అన్నయ్య రాఖీ కట్టినందుకు అప్పుడు ఇచ్చిర్రు, అది అంటే ఈమెకి ఇచ్చిర్రు. సో అది కుట్టిపించుకున్న తర్వాత అయితే ఇగో ఇదే శారీ కట్టుకోంగ నువ్వు, ఆ రెడ్ కట్టుకొని ఎద్దు వస్తే గుద్దుతుందేమో అని నువ్వు నాటకాలు చేయకు. ఇగో ఈ శారీ అన్న కట్టు మమ్మీ, కట్టుకో. అంతేనా, ఫిక్సా? మరి నన్ను ఎందుకు అడిగినావే? నన్ను ఏదో బిల్డప్ రానిలాగా అడిగినావు. ఏ శారీ కట్టుకోవాలో చెప్పు అని. గిదేనా నువ్వు చెప్పే మర్యాద? నిజంగా ఫ్రెండ్స్, మొగాళ్ళని ఎందుకు అడగాలి, మళ్ళీ మీ నుంచి ఎందుకు ఓవర్ యాక్షన్ చేయాలి? ఇదే ఉంటుంది ఇది. టిఫిన్ తేవాలా ఈరోజు? చెప్పడం మా వరలక్ష్మి ఈరోజు యోగాలో కొన్ని ఆసనాలు చేసింది ఫ్రెండ్స్. వామ్మో అది తెలుసా, నేనైతే నవ్వి వీడియో పెడదామంటే మ్యూజిక్ ఆ సాంగ్స్ ఈ సాంగ్స్ రావడం వల్ల పెట్టలేకపోయి. చూసారా ఫ్రెండ్స్, ఇది నాకు ఒకటి తెలిసి వచ్చింది. ఈ బ్యాగ్ ఎప్పుడు లూజ్ ఉండద్దు, అందులో ఈ బ్యాగు స్ట్రాంగ్ లేదు, లూజ్ ఉంది. సో మాల్ అనేది చోరీ ఈజీగా అవుతుంది. నాకు తెలిసిన వరకు అయితే ఎక్కడి నుంచి చోరీ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇది మేము ఒక షాప్లో అయితే అంటే బియ్యం కొనే వాళ్ళ దగ్గర అయితే కొన్నాడంట. సో ఇది బ్యాగ్ ఉండడమే, బ్యాగు ఒకవేళ 50 కిలోల బ్యాగ్ అయితే ఫుల్ టైట్ ఉంటుంది. ఇంత లూజ్ ఉందంటే ఒక చూసుకోండి, ఇంత లూజ్ ఉంటే ఓకే, చాలా వరకు లూజ్ ఉంటే మాలు కల్తీ అయినట్టు. ఓకేనా? కుట్టు బి చూస్తుర్రు కదా, డబల్ కుట్టు పడ్డది. ఇది అది కనిపిస్తుందా కుట్టు? ఇది ఈ కుట్టు డబల్ కుట్టు పడ్డది. ఫస్ట్ కుట్టు తీసేసి డబల్ కుట్టు సింగిల్ కుట్టు వేసిర్రు. ఇంత కల్తీ మాల అవుతుంది. అందులో ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే రీజన్ ఏంటంటే బియ్యం అనేది దొడ్డుగా అయ్యి ఇంకా ముద్దలాగా అయిపోతుంది, తెల్ల రాళ్ళు వస్తున్నాయి. సో ఆయనకు చెప్తే ఆయన వచ్చి నాకేమనుకోకు, చేతిలోవి డబ్బులు లేవు అంటే, సరే అన్న ఇంటికి వస్తా, ఇంకేం చేద్దాము, తీసుకున్న తప్పదు, వచ్చినాం కదా అని ఇక వస్తుండు అన్న. నేనే పెద్ద మనిషి. మెరికెలు ఎక్కువ వచ్చినాయి. చూడు, నువ్వు కింది నుంచే తీసినావు కదా ఇవి, ఎట్లా వచ్చినాయి చూడు. ఇంత మోసమా వాడు, ఇంత మోసమా చేసుడు చెప్పు. ఫాల్తుగాడు. హాయ్ టు ఆల్ అందరికీ. ఈరోజు అయితే నేను మా ఇంటికి అయితే వచ్చినాను. ఇవాళ మా నాన్నమ్మ చనిపోయి 1 మంత్ అయిపోయింది. నెల మాసకం ఉంటుంది కదా, అదైతే ఉండే. నిన్న మార్నింగ్ అయితే డాడీ కాల్ చేసి రా అమ్మ అంటే సరే అనేసి మార్నింగ్ నేను బావ అయితే వచ్చినాం. వచ్చేసరికి అయితే అన్నీ రెడీ అయినాయి. చూస్తున్నారు కదా, మా దాంట్లో అయితే మేము ఇట్లా నాన్ వెజ్తో అయితే పెడతాము. నేను వచ్చేవరకే మా తమ్ముడు అయితే మొత్తము పూలు గిన అవన్నీ పెట్టేసి అన్నీ రెడీ చేసిర్రు. నేనైతే తొందరగానే వద్దాం అనుకున్నాను, కానీ ఇంటి దగ్గర కూడా కొంచెం పని ఉండే, అందుకనే కొంచెం లేట్గా వచ్చినాను. చూస్తున్నారు కదా, అందరూ మొక్కేసిరు, ఇక నేను మొక్కిన. ఇక ఈరోజు అయితే కుమ్మేసినాం అనుకోండి, బోటి, లివర్, చికెన్, ఇక అవన్నీ అయితే వంట చేసిరు కదా, అవన్నీ చేసి మేమైతే ఎంత మెక్కినావు అని చెప్పు. ఎంత మెక్కినా నార్మల్గా తిన్నా, కానీ మనము 1 వీక్ ఒకసారి ఒక్కటి వండుకుంటే ఏదో తింటాం, కానీ అన్నీ ముంగడ చూసే వరకు అయితే నాకైతే తినబుద్ధి కాలేదు. ఇంకా మా డాడీ వాళ్ళు అయితే అప్పటి నుంచి తిను అన్నారు, కానీ కొంచెం తిని ఇక రెస్ట్ తీసుకున్నాం. తిన్నది అరగాలని కొంచెం నేను మా తమ్ముడు అయితే జోక్స్ మజాకులు ఆడుకుంటూ
మరి మంచిది. అరే నవ్వుతారు ఎవరన్నా 12 గంటలకి తిని మళ్ళీ ఇప్పుడు తిన్నాను. నువ్వు పొద్దుంచి తింటావా? మరి 11 గంటలకు తింటావు, అదే రాత్రికి తింటావు. ఇంకా మేమన్నా 9:30కి తింటాం, 1:30కి తింటాం, మళ్ళీ షిట్ తిండి తింటాం. పో హాట్ బాక్స్లో ఉన్నాయంట, తినిపో, చిట్టి తినిపో. అవి కారా బూందీ ఏమో కావాలన్నా, సోన్ పాపడాలు, అవి మిర్చిలు కావాలన్నా. పో 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 నడలే, మళ్ళీ తినలే అంటావు, తినిపో నడు. లే బేటా నడు. వద్దు వద్దు డాడీ, అప్పటికి చాయ్ ఏమన్నా తింటా. అన్నం కూర వేసుకోండి. నేను పట్టుకున్నాను చెల్లి. పండనివా ఇట్లా చేస్తున్నావు బచ్చిను? నేనేం చేయసోనా లేదు, రవ్వ అయినా తెప్పిస్తుంది. అరే బెల్లం దీప అదేమన్నా చేపో మమ్మీ, అదేంది ఆడ ఉన్నాయి అవి తినిపోండి. సోంపు బెల్లం రవ్వతోని బచ్చి బాగా చేస్తుంది. పో బచ్చి చేయి రచ్చబండకి ఎక్కిన బచ్చి. బెల్లం రవ్వ చేపో. నేనేం చేయ. స్వీట్ పెట్టిరా? మాకు స్వీట్ పెట్టనే లేరు. ఇక మమ్మీ మొత్తానికి అయితే తీసుకొని వచ్చి నానమ్మ మా వెనకలో ఉన్నాడు. నానమ్మ గారు తాతమ్మన సారీ అమ్మమ్మ చూడండి. అమ్మమ్మనైతే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. మరి ఎట్లా ఉంది? ఆనందంగా ఉందా? బాగానే ఉన్నావులే, మంచిగానే ఏంది ఓటీ లివర్ అంతా మంచిగానే అయిందా? తిన్నాం మంచిగా, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం, లేచినాం, నల్ల వస్తుంది, నీళ్ళు పట్టి మమ్మీ వాళ్ళు పట్టేసి టీ హోటల్ చాయ్ తెప్పించుకోవాలి, తాగాలి. ఇక్కడికి వస్తే అయితే నేను హోటల్ చాయ్ తాగుతాను. అబ్బా ఇంటికాడ ఉంటేనే ఇంట్లో ఉంటే మాత్రం డికాషన్ చాయ్ ఎప్పుడో ఒకసారి పాలు తాగుతాము. అదే ఇక్కడికి వస్తే మాత్రం హోటల్ చాయ్ పోతూనే ఉంటుంది. ఎన్నిసార్లు అయినా హోటల్ పెట్టుకోండి మీరు. ఓకే ఇదే మాటలు చెప్పు ఎప్పుడు. ఇంకోటి డ్రెస్సులు కొనుక్కోవా మమ్మీ? ఆయనకి కళాఖండ్ కావాలంట మా బామ్మడికి. సీటు పెట్టవా అని అడిగిండు. నువ్వు పోయినప్పుడు సీటు పెడదాం కానీ నెక్స్ట్ మంత్ తెస్తా అని చెప్పిన, నెల తీసుకొని వస్తా. ఏంది ఇంట్లో పాల ప్యాకెట్ తెస్తా, అందులో కొంచెం వెనిగర్ వేస్తా, పాలు ఇరిగిపోతాయి కదా, ఇరిగిపోతే అది ఒక జాలి పెట్టి పగిలిందంతా తీస్తా. ఇట్లా పొయ్యి మీద ఇట్లా వేడి ఇట్లా వేడి వేస్తే అది మొత్తం గట్టిగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందులో చక్కెర వేస్తా, వేసి ప్లేట్కి నెయ్యి ఇట్లా రాసి దాంట్లో వేసి కలాకన్ అవుతుంది. తింటావా సోనా మరి? అవి మొన్న లచ్చమ్మ చేయలేదు, మంచిగా లేదు, మనం చేసుకోలేదు ఒకసారి. 30 రూపాయలు అయిపోతుంది. అదే బయట నుంచి కొనుక్కుంటే 100 రూపాయలు, 110 పావు కిలో. కానీ మా తమ్ముని కంటే ఎక్కువ నా అబ్బా తెస్తా. నెక్స్ట్ మంత్ ఎట్లయినా పావు కిలో స్వీట్ బాక్స్ తీసుకురా. పావు కిలో ఎందుకు, అర్ధ కిలో తీసుకురా. ఏం మీద తింటావా? అట్లా వద్దు, తినొద్దు. నువ్వు ఇంటికాడ తింటావుగా, ఆడు తినడు. సిటీ కాలేజ్ పోయి జిలేబీ తిందావా? అది ఫ్రెండ్స్ మా వరలక్ష్మితో ముచ్చట్లు. చూడు పొట్టి చాకునండి. మా తమ్ముడు బ్లాంకెట్ నుంచి చాయ్ తెచ్చిండు, పెట్టి చూద్దాం ఎన్ని గ్లాస్ నింపుకో చాయ్. నువ్వెన్ని తాగుతావు?
కింద ఎందుకు చూస్తావు అంతగానం ఎప్పుడు తాగుతావా మా ఇంటికి అయితే నెల ఇప్పుడు రావచ్చు. పోతున్నావా సోనా ఇప్పుడు రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడు చాలా దిగ్విజయంగా డ్యూటీ చేస్తాడు ఫ్రెండ్స్. ఫ్రీ రాకండి, ఎందుకంటే అందరికి ఫ్రీ ఉండదు. నీకు ఫ్రీయా? నాకు ఫ్రీ. ఎందుకు? అంటే ఇక మన ఛానల్ నేమ్ చూపించండి, ఫ్రీగా పంపిస్తాడు మా తమ్ముడు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్. మ్యూజియం చూడాలనుకుంటే రవి వరలక్ష్మి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఒకటి వాళ్ళకి చూపించండి, మా తమ్ముడు ఉంటాడు, వాడు ఫ్రీగా పంపిస్తాడు. ఓకేనా? ఆ డ్యూటీ పోగొడతాడేమో లాస్ట్కి. డ్యూటీ పోగొడతావు కదా. మమ్మీ థ్యాంక్ యూ బచ్చి. ముస్లామలు వేస్తుంది చూడు ఫ్రెండ్స్, ఇక లేచింది. అరే